హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. దిస్ ఈస్ ద ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇందులో ఎక్స్ కామా వై కామా జెడ్ వీటిని వేరియబుల్స్ అని చెప్పి పిలుస్తాం. ఎక్స్ వై జెడ్ అండ్ సో ఆన్ ఆర్ వేరియబుల్స్. 2x 3x minus 1x plus half x. Okay, here in 2x 2 is the coefficient and x is the variable. In 3x 3 is the coefficient and x is the variable. Minus x means minus 1 is the coefficient and x is the variable. Half x 1 by 2 is the coefficient and x is the variable. Some examples are 2x x square plus 2x x cube minus x square plus 4x plus 7. These all are the algebraic expression we have considered. So far have only whole numbers as the exponents of the variable. సో ఇక్కడ x పవర్ ఎంత ఉందమ్మా 1 ఉంది, ఇక్కడ x పవర్ 2, ఇక్కడ x పవర్ 1, ఇవన్నీ కూడా హోల్ నంబర్స్ వేరియబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అంటే 7 ఇంటూ ఎక్స్ పవర్ 0. ఇక్కడ ఎక్స్ పవర్ ఏముందమ్మా 0. 0 ఈజ్ ఆల్సో హోల్ నంబర్. Expressions of this form are called polynomial in one variable. So these all are the examples of the polynomial in one variable. Polynomials in one variable. ఇవన్నీ కూడా వన్ వేరియబుల్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్స్ ఇవి. ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్ హ్యాజ్ ఏ కోఎఫిషియంట్ అమ్మా. in x cube minus x square plus 4x plus 7. In this expression, coefficient of x cube is 1, coefficient of x square is minus 1, coefficient of x is 4, constant term is 7. So each term of a polynomial has a coefficient. For example, we write 2 is a constant polynomial. Minus 5 is a constant polynomial. 7 is a constant polynomial. Okay, all constant terms are the constant polynomials. The constant polynomial 0 is called zero polynomial. But 0 ni మనం ఏమని పిలుస్తామంటే zero polynomial అంటాం. 0 is called zero polynomial. 1 2 minus 5 7 minus 10 minus 100, these all are the constant polynomials, but 0 is the zero polynomial. So any algebraic expression, ఏదైనా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కావాలంటే ఎక్స్పోనెంట్ అనేది ఏముండాలి? ఎక్స్పోనెంట్ హోల్ నంబర్ అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోనెంట్ ఏమై ఉండాలి? హోల్ నంబర్ అయి ఉండాలి. ఆ హోల్ నంబర్ అయితేనే అవి పాలినామియల్స్ అవుతాయి. Example 1. Find the degree of the polynomial given below. First one, x power 5 minus x power 4 plus 3. Second one, 2 minus y square minus y cube plus 2 y power 8. Third one, 2. So first one answer అమ్మా. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. x power 5 హైయెస్ట్ డిగ్రీ ఎంతైతే ఉందో, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత ఉందో ఒక ఎక్స్ప్రెషన్లో దాన్ని డిగ్రీగా రాసుకుంటాం. సో ఫస్ట్ వన్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ 5 కాబట్టి డిగ్రీ ఈజ్ 5. డిగ్రీ ఈజ్ 5. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ 2, ఇక్కడ డిగ్రీ అనేది 0 అవుతుంది, వైకి 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 8. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ 8 అమ్మా. సో డిగ్రీ ఈజ్ 8. సెకండ్ ఈక్వేషన్కి డిగ్రీ అనేది 8 అవుతుంది. థర్డ్ వన్ 2 మీన్స్ 2 ఇంటూ వై పవర్ 0. సో కాన్స్టెంట్ టర్మ్స్కి డిగ్రీ ఏమవుతుంది? ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాం. కాన్స్టెంట్ టర్మ్స్కి డిగ్రీ 0.
చూడండి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. 4x + 5. ఇక్కడ దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. డిగ్రీ ఈజ్ 1. ఇక్కడ డిగ్రీ వచ్చేసి 2 అవుతుంది. హియర్ డిగ్రీ ఈజ్ 3. సో ఇన్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 లీనియర్ పాలినామియల్ అమ్మ. డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్పి పిలుస్తాం. డిగ్రీ 2 అనుకోండి క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. ఓకే, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ డిగ్రీ ఈజ్ 3 దట్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, nth ఆర్డర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ రాద్దాం. an x power n plus an minus 1 into x power n minus 1 plus and so on plus a1 x power 1 plus a0. So this is the nth degree polynomial. nth degree polynomial. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఉన్నాయి చూడమ్మా. a0 ఈక్వల్స్ టు a1 ఈక్వల్స్ టు a2 ఈక్వల్స్ టు అండ్ సో ఆన్. an ఈక్వల్ టు 0 అయితే అంటే కాన్స్టెంట్స్ 0 అయితే దాన్ని జీరో పాలినామియల్ అంటాం. ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ 0, దట్ ఈజ్ ఏ జీరో పాలినామియల్. కాన్స్టెంట్స్ అన్నీ 0 అయితే ఆ పాలినామియల్ ఏమంటామంటే జీరో పాలినామియల్ అంటాం. జీరో పాలినామియల్ అంటే 0 అమ్మా. సో డిగ్రీ ఏముంటుందంటే డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ నాట్ డిఫైన్డ్. డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ నాట్ డిఫైన్డ్. ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ polynomials in one variable and which are not, state reasons for your answer. Solution. Here first one 4x square minus 3x plus 7 amma. So this is the one variable polynomial. Okay, all exponents are whole numbers. All variable exponents are whole numbers. So first one is one variable polynomial. One variable polynomial. Second one also y square plus root amma. ఇది కూడా వన్ వేరియబుల్ పాలినామియలే. నెక్స్ట్ థర్డ్ వన్ 3 రూట్ t. ఇక్కడ t పవర్ 1/2 ఉంది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. ఇది హోల్ నంబర్ కాదు. ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. సో నాట్ ఏ పాలినామియల్, అసలు పాలినామియలే కాదు ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ చూడండి 2/y అని ఉంది. అంటే ఏంటి దాని అర్థం? y పవర్ -1. హియర్ ఆల్సో సేమ్ అమ్మా. ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్, సో నాట్ ఏ పాలినామియల్. ఇక ఫిఫ్త్ వన్ చూడండి, ఇది పాలినామియలే కానీ అన్నీ కూడా హోల్ నంబర్సే ఉన్నాయి. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ నాట్ అన్నాడు. పాలినామియల్ నాట్ ఏ వన్ వేరియబుల్ పాలినామియల్. ఇది వన్ వేరియబుల్ పాలినామియల్ కాదు ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ 2 + x square plus x. Coefficient of x square is 1. 1x square కాబట్టి 1 అవుతుంది. సెకండ్ వన్ 2 - x square. సో coefficient of x square is -1. నెక్స్ట్ థర్డ్ వన్ coefficient of x square is π/2. x square coefficient వాటమ్మా π/2. నెక్స్ట్ ఫోర్త్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ √2. వాటమ్మా √2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 అండ్ ఆఫ్ ఏ మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 100. సో బైనామియల్
binomial of degree 35 is x power 35 plus 1. Next, monomial of degree 100. మోనోమియల్ అంటే ఏంటి? సింగిల్ టర్మ్ ఉండాలి. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 100 ఈజ్ 3y పవర్ 100. చూడండి ఇక్కడ y పవర్ ఎంత ఉంది? ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 100 ఉంది. ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఓకే, ఫస్ట్ వన్ 5x cube plus 4x square plus 7x. Second one 4 minus y square. Third one 5t minus root 7. Fourth one 3. So first one, degree of 5x cube plus 4x square plus 7x is highest degree. Highest exponent ఎంత ఉందో చూడండి. వేరియబుల్కి 3 కాబట్టి 3 అమ్మ. సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ 4 మైనస్ వై స్క్వేర్ ఈజ్, ఇక్కడ వైకి ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 2 కాబట్టి 2 అమ్మ. నెక్స్ట్ థర్డ్ వన్ 5t మైనస్ రూట్ 7. 5t మైనస్ రూట్ 7, t పవర్ 1 ఉంది. సో హైయెస్ట్ డిగ్రీ 1, సో 1 అమ్మ. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిగ్రీ ఆఫ్ 3 అంటే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్స్కి డిగ్రీ ఏమవుతుంది? 0. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇక్కడ డిగ్రీ 2 కాబట్టి డిగ్రీ ఈజ్ 2, సో క్వాడ్రాటిక్. డిగ్రీ అనేది 2 కాబట్టి క్వాడ్రాటిక్. ఇక్కడ డిగ్రీ ఎంత ఉందో చూడండి, 3 ఉంటే ఏమైంది? సో క్యూబిక్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో డిగ్రీ వచ్చేసి 2, సో క్వాడ్రాటిక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 ప్లస్ ఎక్స్, ఇక్కడ డిగ్రీ 1 అమ్మ, సో లీనియర్. డిగ్రీ 1 అయితే లీనియర్. సో 3t పవర్ 1, హియర్ ఆల్సో డిగ్రీ 1, సో లీనియర్. ఆర్ స్క్వేర్ అంటే డిగ్రీ 2 అమ్మ, సో క్వాడ్రాటిక్. నెక్స్ట్ 7x క్యూబ్ అంటే డిగ్రీ ఏమవుతుంది? 3, సో క్యూబిక్. డిగ్రీ 1 అయితే లీనియర్. 2, ఇఫ్ డిగ్రీ ఈజ్ 2 క్వాడ్రాటిక్, ఇఫ్ డిగ్రీ ఈజ్ 3 క్యూబిక్. ఎగ్జాంపుల్ 2 అమ్మ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ at the indicated value of variables. So first one, p of x equal to 5x square minus 3x plus 7 at x equal to 1. At x equal to 1 means p of 1 5 into 1 square minus 3 into 1 plus 7. So 5 into 1 square 1 minus 3 ones 3 plus 7. 5 ones 5 plus 7, 12 minus 3. 12 minus 3 what amma? 9. Next second one, q of y equal to 3y cube minus 4y plus root 11 at y equal to 2. So q of 2 is equal to 3 into 2 cube minus 4 into 2 plus root 11. So 3 into 2 cube 8 minus 4 2's 8 plus root 11, that equal to 3 8's 24 minus 8 plus root 11. 24 minus 8 16 plus root 11. Next third one, p of t equal to 4t power 4 plus 5t cube minus t square plus 6 at t equal to a. So p of a equal to 4 into a power 4 plus 5 a cube minus a square plus 6. Next example 3, check whether minus 2 and 2 are zeros of the polynomial x plus 2. సో ఇక్కడ -2 అనేవి జీరోస్ అవుతాయో లేదో చెక్ చేయమన్నారు. లెట్
p of x equal to x plus 2. So p of minus 2, p of minus 2 equal to minus 2 plus 2, that equal to 0. Next p of 2 equal to 2 plus 2, that equal to 4. So p of minus 2 మాత్రమే 0 అయింది. Therefore minus 2 is a 0 of the polynomial, is a 0 of the polynomial, 0 of the polynomial x plus 2, but 2 is not, but 2 is not అంటే ఇక్కడ -2 మాత్రమే 0 ఆఫ్ ది పాలినామియల్ అయింది, 2 అనేది కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఫైండ్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్ p of x equal to 2x plus 1. So finding a 0 of p of x is the same as solving the equation p of x equal to 0. p of x ఏంటమ్మా 2x plus 1. So 2x plus 1 equal to 0. 2x equal to minus 1, x equal to minus 1 by 2. So minus 1 by 2 is a 0 of polynomial, is a 0 of the polynomial, 0 of the polynomial 2x plus 1. Next example 5, verify that 2 and 0 are zeros of the polynomial x square minus 2x. Let solution, let p of x equal to x square minus 2x. Then first find out the p of 2 amma. So p of 2 square minus 2 into 2, 2 square 4 minus 2 into 2 4. So 4 minus 4 what amma? 0. And p of 0 equal to 0 square minus 2 into 0. So 0. So ఇక్కడ p of 2 0 వచ్చింది, p of 0 becomes 0. Hence 2 and 0, hence 2 and 0 are both zeros, are both అంటే రెండు కూడా zeros, both zeros of the polynomial x square minus 2x. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.